ప్రకాశం జిల్లా గిద్దలూరులో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం గిద్దలూరులో దున్నపోతుని ఊరేగించారు. 22 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మాట ఇచ్చి మోసం చేసిన జగనన్న లాలే అంగన్వాడీ ఐక్యత, లాలే అంగన్వాడీ ఐక్యత. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించకపోతే తామంతా ఉమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని అంగన్వాడీలు హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఇప్పుడు మరిచిపోయావా జగన్ అంటూ నిలదీశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 22 రోజులుగా ఆందోళన చేస్తున్న సీఎం జగన్ కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె 22వ రోజు కొనసాగుతుంది. మరి ముఖ్యమంత్రి గారికి మా మీద దయలేదేమో, మేము చనిపోవటానికి కూడా సిద్ధపడుతున్నాం అనేది ఉరి వేసుకుంటానికి కూడా మేము ముందుకొచ్చాము. మరి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ మహిళలకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కనీస వేతనం కాదు, మీరు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు కదా, దాన్ని అమలు చేయమని మాత్రమే మేము అడుగుతున్నాము. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. 22 రోజులుగా మహిళలు రోడ్ల మీద పండగలు పబ్బాలు ఏమీ లేకోకుండా రోడ్ల మీద ఉన్నాము. దయచేసి ఉరి వేసుకుని చనిపోయే పరిస్థితికి తీసుకురావద్దని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.